హాయ్, ఈ వీడియోలో మనం లైట్నింగ్ మెసేజ్ సర్వీస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ లైట్నింగ్ మెసేజ్ సర్వీస్ అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తాము? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కమ్యూనికేషన్ బిట్వీన్ అన్రిలేటెడ్ కాంపోనెంట్స్ గురించి స్టార్ట్ చేసాము. సో ఇట్లా అన్రిలేటెడ్ కాంపోనెంట్స్కి మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే 2 వేస్లో చేయొచ్చు. ఒకటి పబ్షబ్ అండ్ ఇంకొకటి ఎల్ఎంఎస్. ఓకే, ఆల్రెడీ పబ్షబ్ గురించి తెలుసుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. పబ్షబ్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని యూజ్ చేసి ఈవెంట్ని ఫైర్ చేస్తాము, ఈవెంట్ని లిజనర్ ఈవెంట్ని మనం హ్యాండిల్ చేస్తాము అండ్ ఈవెంట్స్ని క్లియర్ చేస్తాము. ఓకేనా, వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక కాంపోనెంట్లో ఈవెంట్ని ఫైర్ చేస్తాము అండ్ ఇంకో కాంపోనెంట్లో ఆ ఈవెంట్ని మనం లిజన్ చేసి అక్కడ హ్యాండిల్ చేస్తాము. ఓకే, సేమ్ మనకి ఈ లైట్నింగ్ మెసేజ్ సర్వీస్లో కూడా సిమిలర్గానే ఉంటుంది. ఒక కాంపోనెంట్లో ఈవెంట్ని పబ్లిష్ చేస్తాము, ఇంకో కాంపోనెంట్లో ఈవెంట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము. బట్ ఇక్కడ ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే నాట్ ఓన్లీ బిట్వీన్ ఎల్డబ్ల్యూసి, ఓకే, ఇక్కడ మనకు మల్టిపుల్ డిఫరెంట్ లైక్ ఆరా టు విజువల్ ఫోర్స్ టు ఎల్డబ్ల్యూసి, వీటన్నిటి మధ్యన మనం కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు మనం ఈ విత్ ఇన్ ద పేజ్నే మనం కమ్యూనికేషన్ అనేది అయ్యింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక ఇప్పుడు ఈ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లో కూడా మనం కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. నాట్ ఓన్లీ విత్ ఇన్ ద ట్యాబ్, అవుట్ ఆఫ్ ద ట్యాబ్. ఓకే, వేరే పేజెస్లో మనం కమ్యూనికేషన్ కూడా వీ కెన్ డూ యూజింగ్ ఎల్ఎంఎస్. ఓకే, ఫస్ట్ ఎల్ఎంఎస్ అంటే మనకి పబ్షబ్లో ఎలాగైతే ఒక డిఫాల్ట్ కోడ్ ఉంటుందో సిమిలర్గానే మనం ఎల్ఎంఎస్కి ఒక ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, లైట్నింగ్ మెసేజ్ ఛానల్ అంటాం దీన్ని. అండ్ మనకి ఈ లైట్నింగ్ స్టూడియో ఓపెన్ చేస్తే ఫస్ట్ లెట్స్ క్లోజ్ ఆల్ దిస్. లైట్నింగ్ స్టూడియోలో ఇక్కడ ఫైల్ అని ఓపెన్ చేస్తే మనకి ఓన్లీ ఇప్పటి వరకు మనం లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ క్రియేట్ చేయడం చూసాము. ఇప్పుడు కింద చూస్తే లైట్నింగ్ మెసేజ్ ఛానల్ అని ఒకటి ఉంది, రైట్? ఈ మెసేజ్ ఛానల్ యూజ్ చేసి మనం లైట్నింగ్ మెసేజ్ ఛానల్ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ మనం ఇప్పుడు ఈ ట్రైల్ హెడ్లో ఈ కాంపోనెంట్ చూస్తే మనం మెసేజ్ ఛానల్కి ఒక నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ ఈ నేమ్ స్పేసెస్ ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఇక్కడ మాస్టర్ లేబుల్లో ఆ నేమ్ వస్తుంది. లెట్స్ గివ్ ఎ నేమ్. ఓకే, ఎల్ఎంఎస్ డెమో, సేమ్ నేమ్ ఇక్కడ ఇచ్చేద్దాం మాస్టర్ లేబుల్లో. అండ్ ఫీల్డ్స్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ట్రూ పెడతాము. అంటే ఈజ్ ఎక్స్పోజ్ ట్రూ పెడితే వీఆర్ ఏబుల్ టు యాక్సెస్, వీ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ దిస్ లైట్నింగ్ మెసేజ్ ఛానల్. ఓకే, అండ్ ఫీల్డ్స్ గురించి విల్ సీ. ఓకే, ఇది ఒకసారి సేవ్ చేద్దాము. సో లెట్స్ డిప్లాయ్ ఇట్. Okay, we'll open once again. See, ఇక్కడ మనకి లైట్నింగ్ మెసేజ్ ఛానల్ ఉంది. విల్ క్రియేట్ ఏ లైట్నింగ్ మెసేజ్ ఛానల్ నౌ. ఇంతకుముందు ఇన్ సెషన్ ఇన్వాలిడ్ వల్ల ఇట్ ఈస్ నాట్ సేవ్డ్. ఓకే, నేమ్ అయితే ఇచ్చేద్దాం. దెన్ విల్ సేవ్ ఇట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కాంపోనెంట్ లాగా క్రియేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కోడ్ ఇట్ ఈస్ సిమిలర్ టు XML ఫైల్. మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో ఇందులో మనకు ఒకటి XML ఫైల్ ఉంటుంది, సిమిలర్గా XML వర్షన్. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ XMLNS. ఓకే, మెటాడాటాని ఫెచ్ చేసుకోవడానికి యూస్ చేస్తుంది ఇక్కడ. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ XML ఫైల్ ఓన్లీ. అండ్ ఇక్కడ మనం కాంపోనెంట్ని క్రియేట్ చేసినప్పుడు ఏదైతే నేమ్ ఇచ్చామో ఎల్ఎంఎస్ డెమో అని, రైట్, ఈ మాస్టర్ లేబుల్లో అది వస్తుంది. అండ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ట్రూ అని ఇచ్చాము కదా, సో ఇట్ విల్ బీ అవైలబుల్ టు యూజ్. సో బై డిఫాల్ట్గా ఇట్లా క్రియేట్ చేస్తాం. అండ్ విత్ ఇన్ దాట్ ఇప్పుడు మనం లైట్నింగ్ మెసేజ్ ఫీల్డ్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఈ లైట్నింగ్ మెసేజ్ ఫీల్డ్స్ ఎందుకు యూజ్ చేస్తాము? మనం ఏదైతే డేటాని లైక్ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని విల్ జస్ట్ డిఫైన్ హియర్, విల్ సీ ఇట్. ఓకే, మనం స్టార్ట్ చేస్తే బిఫోర్ దట్ మనం ఒక 2 కాంపోనెంట్స్ని క్రియేట్ చేద్దాం, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ని. ఎల్ఎంఎస్ పబ్లిషర్. సో ఇక్కడ కూడా మనకి పబ్షబ్లో లాగానే
పబ్లిషర్ కాంపోనెంట్ ఉంది, సబ్స్క్రైబర్ కాంపోనెంట్ ఉంది. LMS పబ్లిషర్ కాంపోనెంట్ ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ కాంపోనెంట్ LMS సబ్స్క్రైబర్ కాంపోనెంట్. సో నెక్స్ట్ థింగ్, మనకి ఈ లైట్నింగ్ మెసేజ్ సర్వీస్ ని యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ లైట్నింగ్ మెసేజ్ సర్వీస్ నుంచి ఈ పబ్లిష్, సబ్స్క్రైబ్ అండ్ మెసేజ్ కాంటాక్ట్స్ వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ మనకి లైట్నింగ్ మెసేజ్ సర్వీస్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, పబ్లిష్ ఒక మెథడ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ పబ్లిష్ మెథడ్ లో 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఓకే, మెసేజ్ కాంటెక్స్ట్, మెసేజ్ ఛానల్ అండ్ పేలోడ్. మెసేజ్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? సో ఇట్లా మనం పబ్షాప్ లో మనకు ఎలాగైతే కరెంట్ పేజ్ రిఫరెన్స్ యూజ్ చేసామో ఇక్కడ మెసేజ్ కాంటెక్స్ట్ యూజ్ చేస్తాం. అంటే ఈ కమ్యూనికేషన్, ఓకే, ఈ బేస్డ్ ఆన్ దిస్ ఈ మెసేజ్ కాంటెక్స్ట్ ని it provides information about the lightning web component that is using lightning message service. Get this object via message context, wire adapter or wire create message context. సో ఈ మెసేజ్ కాంటెక్స్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఓకే, ఈ కాంపోనెంట్ లో ఈ మెసేజ్ కాంటెక్స్ట్ ఇచ్చామనుకోండి, అండ్ పబ్లిష్ కాంపోనెంట్ లో ఇస్తాము ఈ మెసేజ్ కాంపోనెంట్, అలాగే సబ్స్క్రైబ్ కాంపోనెంట్ లో కూడా ఈ మెసేజ్ కాంటెక్స్ట్ ని యూజ్ చేస్తాము. అండ్ ఇది వైర్డ్ మెథడ్ యూజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ అది కాల్ అయిపోతుంది. సో లైఫ్ సైకిల్లో మనకి వైర్డ్ మెథడ్ ఏంటి, మనకి ఆటోమేటిక్ గా మనం స్పెసిఫిక్ ఎక్కడైనా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ విల్ ఆటోమేటికలీ కాల్. ఓకే, సో ఈ పబ్లిష్ కాంపోనెంట్ లో, సబ్స్క్రైబ్ కాంపోనెంట్ లో రెండిట్లో ఆటోమేటిక్ గా ఈ కాంపోనెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ మెసేజ్ కాంటెక్స్ట్ ద్వారా. When you want to publish a message to a message channel, you need to provide the message context as a part of parameter in the publish function. Similarly, when subscribing to message from a message channel, you also use message context. This allows your component to listen for a message that are published while it is active in the DOM. So ఈ పబ్లిష్ కాంపోనెంట్ లో మనం మెసేజ్ కాంటెక్స్ట్ ని పాస్ చేస్తాము, అలాగే ఈ సబ్స్క్రైబ్ కాంపోనెంట్ లో కూడా ఓకే ఈ మెసేజ్ కాంటెక్స్ట్ ని పాస్ చేస్తాము. అండ్ పబ్లిష్ కాంపోనెంట్ లో 3 పారామీటర్స్ ఉంటాయి, సబ్స్క్రైబ్ కాంపోనెంట్ లో 4 పారామీటర్స్ ఉంటాయి. అండ్ రెండిట్లో కామన్ వచ్చేసి ఈ మెసేజ్ కాంటెక్స్ట్, మెసేజ్ ఛానల్, ఈ రెండు కామన్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఈవెంట్ ని ఫైర్ చేస్తాము, అండ్ ఇక్కడ ఈవెంట్ ని లిజన్ చేస్తాం కాబట్టి ఇందులో మనం లిజనర్ యూజ్ చేస్తాం. ఓకే, సో లెట్స్ క్రియేట్. మనం ఎలా అయితే LWC ఇక్కడ లైక్ పబ్షాప్ లో మనకు ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ డేటా ఎలా వచ్చిందో విల్ డూ సిమిలర్ ఎగ్జాంపుల్ హియర్ ఆల్సో. ఫర్ దాట్ ఫస్ట్ మనకి LWC కార్డ్ కావాలి, అండ్ విత్ ఇన్ దిస్ కార్డ్ ఓకే టైటిల్ చేంజ్ చేద్దాం. దిస్ ఇస్ ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ LWC ఇన్పుట్ టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ బాక్స్, లేబుల్ వచ్చేసి నేమ్ అని ఇద్దాం. ఆన్ చేంజ్ అనే కీవర్డ్ ఫంక్షన్ యూజ్ చేసి, ఈవెంట్ యూజ్ చేసి హ్యాండిల్ నేమ్ చేంజ్. ఓకే, అండ్ తర్వాత మనకు ఒక LWC బటన్ కావాలి. ఓకే, ఇన్ బటన్ కి నేమ్ వచ్చేసి సబ్మిట్ బటన్. ఆన్ క్లిక్ హ్యాండిల్ సబ్మిట్. ఓకే, ఈ 2 ఈవెంట్స్ ని మనం JS లో కాల్ చేయాలి, రైట్? సో ఎప్పుడైతే నేమ్ చేంజ్ చేస్తామో ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ ద్వారా ఆ నేమ్ ని మనం నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంటీగా చేస్తాము, డిక్లేర్, దెన్ దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ.
ఓకే. ఈ ఈవెంట్ ఆన్ చేంజ్ అన్నప్పుడు ఏదైతే డేటా వస్తుందో అది దిస్ డాట్ నేమ్లోకి సేవ్ అవుతుంది. సో లెట్స్ పుట్ కన్సోల్ డాట్ లాగ్. ఈ దిస్ డాట్ నేమ్ మనకి యాక్చువల్గా ఈవెంట్ డాట్ ఆన్ చేంజ్ చేసినప్పుడు ఇందులోకి డేటా వస్తుందో లేదో విల్ చెక్ హియర్ వన్స్. దెన్ ఇప్పుడు హ్యాండిల్ సబ్మిట్. ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో అప్పుడు ఈ లైట్నింగ్ మెసేజ్ ఛానల్ మనకి వర్క్ అవ్వాలి. ఫస్ట్ లెట్స్ సీ వెదర్ ఈ పబ్లిషర్ కాంపోనెంట్లో ఇదంతా వచ్చిందో లేదో. ఫర్ దట్ మనకి ప్లేస్ చేద్దాము. ఓకే, LMS పబ్లిష్ కాంపోనెంట్ అండ్ దెన్ సబ్స్క్రైబర్ కాంపోనెంట్. సో పబ్లిషర్ కాంపోనెంట్లో we got that. ఓకే, ఇక్కడ LMS పబ్లిషర్ కాంపోనెంట్ అండ్ ఇక్కడ LMS అది దాంట్లో లైట్నింగ్ కార్డ్ ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఫర్ నౌ. జస్ట్ ఇక్కడ విల్ గివ్ సమ్ డేటా అండ్ సబ్మిట్. సో దిస్ డాట్ నేమ్లోకి అయితే డేటా అయితే వస్తుంది, బట్ సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఏ ఈవెంట్ కూడా ఫైర్ అవ్వట్లేదు. ఫర్ దాట్ వీ హ్యావ్ టు రైట్ అ పబ్లిష్. లైట్నింగ్ మెసేజ్ సర్వీస్లో మనకి పబ్లిష్ మెథడ్ ఉంది కదా, అది రాయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏదైతే లైట్నింగ్ మెసేజ్ ఛానల్ని మనం క్రియేట్ చేసామో, ఇక్కడ క్రియేట్ చేసాం కదా LMS డెమో, వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దాట్. సో జస్ట్ కాపీ దిస్ అండ్ ఇక్కడ మన నేమ్ ఇలా ఇవ్వలేదు మనం, రైట్? LMS డెమో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దిస్ నేమ్, జస్ట్ ఇక్కడ మనకి మాస్టర్ లేబుల్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. అండ్ దెన్ యాజ్ ఇట్ ఈస్గా మనం సేల్స్ ఫోర్స్లో ఏది యూజ్ చేసినా కూడా మనకి __C అయితే ఉంటుంది మన కస్టమ్ వాటికి, రైట్? ఇక్కడ కూడా ఇది మన కస్టమ్ లైట్నింగ్ మెసేజ్ ఛానల్ కదా, వీ హ్యావ్ టు గివ్ __C. అండ్ దెన్ ఇక్కడ ఈ ఛానల్ నేమ్ ఇవ్వాలి, LMS డెమో ఛానల్. ఓకే, సంథింగ్ ఎనీ నేమ్ వీ హ్యావ్ టు గివ్ హియర్. ఓకే, ఫస్ట్ ఈ ఛానల్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని ఇంపోర్ట్ చేసాము. దెన్ లైట్నింగ్ మెసేజ్ సర్వీసెస్ నుంచి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఆల్ దిస్. ఓకే, ఇక్కడ LWC మెసేజ్, LWC సర్వీస్ or else import so recommendation it's not coming. Yeah, okay, ఇక్కడ we have imported publish and message context. సో ఈ మెసేజ్ కాంటెక్స్ట్ గురించి ఆల్రెడీ చెప్పాము. పబ్లిష్ కాంపోనెంట్లో విల్ రైట్ మెసేజ్ కాంటెక్స్ట్, అలాగే సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో కూడా ఈ మెసేజ్ కాంటెక్స్ట్ని వి విల్ రైట్. సో ఇది వైర్డ్ మెథడ్ యూజ్ చేసి వీ హ్యావ్ టు డిఫైన్. ఓకే, సో ఫస్ట్ మనం వైర్ మెథడ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ మెసేజ్ కాంటెక్స్ట్లోకి పబ్లిష్ మెథడ్లో మనకి ఈ మెసేజ్ కాంటెక్స్ని పాస్ చేస్తాము. 3 పారామీటర్స్ ఉంటాయని చెప్పుకున్నాము పబ్లిష్ మెథడ్లో. ఓకే, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మెసేజ్ కాంటెక్స్ట్, నెక్స్ట్ మెసేజ్ ఛానల్ నేమ్, పేలోడ్. సో ఇక్కడ మనకి పబ్లిష్ ఈ మెథడ్లో 3 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి మెసేజ్ కాంటెక్స్ట్. this dot message context comma next channel name. మన ఛానల్ నేమ్ ఏంటి? ఇక్కడ అలియాస్ నేమ్ ఇచ్చేసాం ఛానల్ కి, LMS డెమో ఛానల్. దెన్ పేలోడ్ లో మనకి డేటాని JSON ద్వారా పంపిస్తాం. JSON అంటే విత్ ఇన్ మనకి ఇలా ఉంటుంది, రైట్? ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఓకే, దీన్ని JSON డాట్ ఇక్కడ JSON ఫార్మాట్లో డేటాని పంపించాలి. సో we are formatting this name to JSON format.
ఓకే, సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఇంకా మనం రాయలేదు ఏమి, జస్ట్ పబ్లిష్ అని రాసాము. ఓకే, ఈ ఈవెంట్ని మనం ఇక్కడ నుంచి పబ్లిష్ చేస్తున్నాం. సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్, రైట్? సో ఈ ఏదైతే మనకి సబ్స్క్రైబర్ కాంపోనెంట్ ఉంటుందో ఈ కాంపోనెంట్లో విల్ గివ్ కార్డ్ ఇచ్చేద్దాము. దెన్ విత్ ఇన్ దిస్ కార్డ్ ఒక మెసేజ్ ట్యాగ్ ప్రింట్ చేస్తున్నాము. ఏదైతే మెసేజ్ మనం పంపిస్తామో ఆ మెసేజ్ని విల్ షో హియర్. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనం ఈ LMS ఛానల్ని అలాగే మెసేజ్ సర్వీసెస్ నుంచి వీ హ్యావ్ టు ఇంపోర్ట్. ఇక్కడ ఏంటి, మెసేజ్ ఛానల్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ పబ్లిష్ కాకుండా ఇంకా అదర్ మెథడ్స్ ఉంటాయి, రైట్? సో ఈ మెథడ్ సబ్స్క్రైబ్ మెథడ్ కూడా కావాలి. వీ హ్యావ్ టు ఇంపోర్ట్ సబ్స్క్రైబ్ అండ్ మెసేజ్ కాంటెక్స్ట్. ఓకే, ఇక్కడ పబ్లిషర్లో ఏం చేసాము, ఓన్లీ పబ్లిష్ మెథడ్ అండ్ మెసేజ్ కాంటెక్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. అదే సబ్స్క్రైబ్ కాంపోనెంట్లో సబ్స్క్రైబ్ అండ్ మెసేజ్ కాంటెక్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దెన్ ఈ వైర్డ్ మెథడ్ యూస్ చేసి మెసేజ్ కాంటెక్స్ని వీ హ్యావ్ టు గెట్ ఇట్. దెన్ సో ఫస్ట్ మనం అలాగే వైర్డ్ మెథడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ద అదర్ థింగ్ ఇస్, ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ ఛానల్ని. సో కనెక్టెడ్ కాల్ బ్యాక్లో విల్ సబ్స్క్రైబ్. ఓకే, ఈ సబ్స్క్రైబ్ కాంపోనెంట్లో మనకి ఎన్ని మెథడ్స్ ఉంటాయి? 4 మెథడ్స్ ఉంటాయి పారామీటర్స్లో. ఓకే, ఫస్ట్ మెసేజ్ కాంటెక్స్ట్, ఛానల్ నేమ్, లిజనర్. ఓకే, సో 4 పారామీటర్స్. ఫస్ట్ వచ్చేసి దిస్ డాట్ మెసేజ్ కాంటెక్స్ట్ అండ్ దెన్ ఛానల్ నేమ్ LMS డెమో ఛానల్. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పారామీటర్లో విల్ పాస్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ వీ హ్యావ్ టు డిఫైన్ హియర్. అండ్ ఇందులో వీఆర్ పాసింగ్ అ మెసేజ్. ఏదైతే మనకి పబ్లిషర్ కాంపోనెంట్ నుంచి వస్తుందో ఆ కాంపోనెంట్ యొక్క డేటాని విల్ పాస్ హియర్. సో మెసేజ్ అని ఒక వేరియబుల్ని తీసుకుందాము. ఈ వేరియబుల్ని మనం UIలో చూపిస్తున్నాము, రైట్? ఈ మెసేజ్ని ఇక్కడ దిస్ డాట్ మెసేజ్లోకి మనకి పబ్లిష్, ఇక్కడ నుంచి పబ్లిష్ చేసినప్పుడు ఏదైతే నేమ్ వస్తుందో దిస్ నేమ్. ఓకే, వీ హ్యావ్ టు గివ్ హియర్. సో ఇక్కడ నేమ్ ఇచ్చాము. విల్ టేక్ ద నేమ్ హియర్, మెసేజ్ డాట్ నేమ్. ఓకే, ఈ మెసేజ్ డాట్ నేమ్ నుంచి మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది ఈ మెసేజ్లోకి స్టోర్ చేస్తున్నాము. సో లెట్స్ సీ హియర్. ఇక్కడ చూడండి LMS సబ్స్క్రైబర్ కాంపోనెంట్ వచ్చేసింది, అలాగే పబ్లిషర్ కాంపోనెంట్ కూడా వచ్చేసింది. ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్ మనకి ఇక్కడ డేటా అనేది పాస్ అయిపోయింది. ఓకే, సేమ్ మనకి పబ్సబ్లో ఎలా అయితే ఎగ్జాంపుల్ తీసుకున్నామో సేమ్ ఎగ్జాంపుల్. అండ్ పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ బోత్ అక్కడ ఇక్కడ కూడా సిమిలర్ మోడల్, బట్ వే ఆఫ్ డిఫైనింగ్. ఓకే, ఇక్కడ పబ్లిష్ అని యూజ్ చేసాము, అక్కడ ఫైర్ ఈవెంట్ అని యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ అని యూజ్ చేస్తాము, అక్కడ రిజిస్టర్ లిజనర్ అనేది యూజ్ చేస్తాము, రైట్? అలాగే మనం పబ్సబ్లో ఈ ఎగ్జాంపుల్ చూసాం. ఒక డేటా టేబుల్ తీసుకున్నాము, ఈ డేటా టేబుల్లో ఒక చెక్ బాక్స్ చెక్ చేస్తే ఇట్ విల్ కమ్ బిలో. సిమిలర్ థింగ్ విల్ డూ హియర్ ఆల్సో. ఓకే, ఫర్ దాట్ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ LWC డేటా టేబుల్ కావాలి. చెక్ బాక్స్ we need it. On row action it's not needed. Row offset not needed. So first thing columns కావాలి, right? Columns list. Label
name, field name, name, and next label, account name, field name, ACC name. Already the ACC name ఎందుకు ఇస్తాము అనేది కూడా we have seen. ఓకే, అకౌంట్ నేమ్ అనేది లుకప్ వాల్యూ. ఆ లుకప్ వాల్యూని మనం గెట్ చేసుకోవడానికి ఇటరేట్ చేస్తాము. ఓకే, మనకు వచ్చిన రిజల్ట్ని ఇటరేట్ చేసి will assign that value to this ACC name. And Apex class లో contact handler లో we have used this get contact list. Import get contact list from @salesforce/apex/contact handler. క్లాస్ నేమ్ ఇచ్చేసి మెథడ్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. అండ్ ఈ మెథడ్ని మనం గెట్ చేసుకోవడానికి ఇంపరేటివ్ హ్యాండిల్ డేటా. ఓకే, then dot catch. If any error, we have to catch the error. ఓకే, సో ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ని మనకి ఈ డేటా లిస్ట్లోకి స్టోర్ చేయాలి. సో దిస్ డాట్ డేటా లిస్ట్ ఈక్వల్ టు రిజల్ట్. సో డైరెక్ట్గా ఇలా స్టోర్ చేస్తే విల్ నాట్ గెట్ ద డేటా, విల్ సీ ఇట్. ఓకే, సో ఇక్కడ నేమ్ వచ్చింది, అకౌంట్ నేమ్ వచ్చింది, కాలమ్స్ అయితే వచ్చింది, బట్ డేటా అనేది యూఐలో చూపించట్లేదు బికాస్ ఆఫ్ దిస్ అకౌంట్ నేమ్. అకౌంట్ నేమ్ అంటే మనకి ఏపీఐ నేమ్లో ఈ అకౌంట్ నేమ్ ఎక్కడా కూడా ఉండదు, బట్ ఇక్కడ డైరెక్ట్ అకౌంట్ డాట్ నేమ్ ఇస్తే ఇట్ విల్ నాట్ కమ్. సో వీ హ్యావ్ టు రీఫ్యాక్టర్ అవర్ రిజల్ట్ సో దట్ మనకి ఈ అకౌంట్ నేమ్లోకి డేటా రావాలి. సో మ్యాప్ యూస్ చేసి విల్ ఇటరేట్ ఓవర్ ఆల్ ద రోస్. ఓకే, ఒక్కొక్క రోని ఇటరేట్ చేస్తూ will return. Spread operator యూజ్ చేసి రో ఆల్రెడీ ఉన్న రోస్కి we are assigning ఈ ACC నేమ్ ఏదైతే ఉందో దీనికి if row dot account, ఇందులో ఆ అకౌంట్ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా ఉందనుకోండి, దెన్ రో డాట్ అకౌంట్ డాట్ నేమ్ని అసైన్ చేద్దాము, ఎల్స్ గివ్ ఇట్ యాజ్ ఎంప్టీ. విల్ సేవ్ ఇట్. Yeah, still we are not getting the data. Okay, connected callback లో ఈ డేటాని we have to handle. ఇది imperative way కదా, సో connected callback యూజ్ చేసి we have to call the method this dot handle get data. ఓకే, మనకు డేటా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి, ఏదైనా చెక్ బాక్స్ని చెక్ చేస్తే వీ హ్యావ్ టు షో ద డేటా బిలో, రైట్? సో సబ్స్క్రైబర్ కాంపోనెంట్ ఉంది కదా, ఇక్కడ ఇటరేట్ చేయాలి మనకు వచ్చిన డేటా ఎన్ని, నాట్ ఓన్లీ వన్. ఓకే, అంటే మనకి హ్యాండిల్ రో సెలెక్షన్ కావాలి ఇక్కడ. ఓకే, ఆన్ రో సెలెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు హ్యాండిల్ రో సెలెక్షన్. ఈ ఈవెంట్, ఓకే, ఆ రో సెలెక్షన్ జరిగినప్పుడు మనం ఈ హ్యాండిల్ రో మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఒక సెలెక్టెడ్ రో పబ్లిషర్ ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హ్యాండిల్ రో సెలెక్షన్ స్టార్ట్ అవుతుందో, ఒక రోని సెలెక్ట్ చేయగానే ఈ హ్యాండిల్ రో ఈ పబ్లిషర్లోకి విల్ స్టోర్ ఈవెంట్ డాట్ detail dot selected rows. Okay, whether it's selected or
సెలెక్టెడ్ రోస్. ఓకే, సో ఇక్కడ ఇందులోకి సెలెక్టెడ్ రోస్ లో మనకి ఈవెంట్ అక్కర్ అయినప్పుడు మనకి ఈ సెలెక్టెడ్ రోస్ అనే ప్రాపర్టీలో డేటా అనేది స్టోర్ అవుతుంది, అవైలబుల్లో ఉంటుంది. ఆ డేటాని మనం ఈ సెలెక్టెడ్ రోస్ దీంట్లోకి పాస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈవెంట్ అనేది పబ్లిష్ అవ్వాలి. ఓకే, ఈ సెలెక్ట్ చేసిన వెంటనే ఈ ఈవెంట్ ఇక్కడ నుంచి ఫైర్ అయ్యి ఇక్కడ హ్యాండిల్ అవ్వాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు డిఫైన్ పబ్లిష్. అండ్ పబ్లిష్లో 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెసేజ్ కాంటెక్స్ట్, దిస్ డాట్ మెసేజ్ కాంటెక్స్ట్ కామా ఛానల్ నేమ్ అండ్ దెన్ డేటా అనేది JSON ఫార్మాట్లో ఉండాలి. సో ఇట్లా రాయొచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఇక్కడ ఒక పేలోడ్ ఏదైనా తీసుకోవచ్చు. కాన్స్ట్ పేలోడ్ selected row equal colon this dot selected row pub. ఇలా కూడా we can define it and then direct గా ఈ selected rows ని ఇక్కడ పాస్ చేయొచ్చు. ఓకే, సారీ, ఈ పేలోడ్ ని ఇక్కడ పాస్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఈవెంట్ అనేది పబ్లిష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రో సెలెక్ట్ చేసుకోగానే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ టు హ్యాండిల్ హియర్, రైట్? సో ఒక కనెక్టెడ్ కాల్ బ్యాకే కాకుండా మల్టిపుల్ కనెక్టెడ్ కాల్ బ్యాక్స్ కూడా ఉండొచ్చు ఒక కాంపనెంట్లో. సో అండ్ అగైన్ వీ హ్యావ్ టు సబ్స్క్రైబ్ హియర్. సో ఈ మెసేజ్ కాంటాక్ట్ సిమిలర్గా ఉంటుంది, ఛానల్ నేమ్ సేమ్, అండ్ ఇక్కడ హ్యాండిల్ అనేది చేంజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండిల్ మెసేజ్, హ్యాండిల్ సెలెక్టెడ్ రోస్ అని తీసుకుంటాము, హ్యాండ్లర్. ఓకే, విల్ టేక్ సెలెక్టెడ్ హ్యాండ్లర్. అండ్ ఇక్కడ మనకి ఏదైతే రోస్ సెలెక్టెడ్ చేసుకుంటామో that we are passing here. Okay, so let's take a selected row in subscriber. This dot selected rows in subscriber is equals to message dot ఈ మెసేజ్. ఓకే, ఇక్కడ నుంచి ఈవెంట్ పబ్లిష్ అయినప్పుడు మనకి ఈ సెలెక్టెడ్ రో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మెసేజ్ డాట్ ఈ సెలెక్టెడ్ రో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఈ హ్యాండ్లర్ కాల్ అవుతుంది. ఈ హ్యాండ్లర్కి మనం డేటా అనేది పేలోడ్లో ఏదైతే పాస్ చేస్తామో ఇట్ విల్ కమ్ హియర్. అక్కడ నుంచి ఆ డీటెయిల్స్ ప్రాపర్టీ, ఓకే, ఇక్కడ మనకి ఏదైతే ఈ సెలెక్టెడ్ రోని దేంట్లో స్టోర్ చేస్తున్నాము, సెలెక్టెడ్ రో అనే ప్రాపర్టీలో స్టోర్ చేస్తున్నాం. విత్ దట్ ప్రాపర్టీ వీఆర్ స్టోరింగ్ దిస్ డేటా అంటూ దిస్. సో ఇది మనకి ఒకటి ఉండదు, మల్టిపుల్ ఉండొచ్చు, రైట్? 2 rows సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 rows ఇందులోకి వచ్చి స్టోర్ అవుతుంది. వీ హ్యావ్ టు ఇటరేట్ ఓవర్ దిస్. సో టెంప్లెట్ ట్యాగ్ యూస్ చేసి ఫర్ ఈచ్, ఓకే, ఫర్ ఈచ్ యూజ్ చేసి ఈ ఒక్కొక్క అరే పైన విల్ ఇటరేట్ ఇట్. ఫర్ ఐటమ్ ఒక్కొక్క రోని తీసుకుంటాము. ఓకే, విల్ క్లోజ్ ద టెంప్లెట్ అండ్ విత్ ఇన్ దిస్ మనకి డివ్ తీసుకుందాము. ఓకే, అండ్ ఫర్ ఈచ్ యూజ్ చేసినప్పుడు కీ అనేది యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కీ యూజ్ చేస్తాం. సో నేమ్ని డిస్ప్లే చేద్దాము. రో డాట్ నేమ్ ఉంటుంది అండ్ దెన్ ఇంకొక పీ ట్యాగ్ తీసుకొని అకౌంట్ నేమ్. ఓకే, రో డాట్ ఏసీసీ నేమ్. మనం ఏదైతే ఏపీఐ నేమ్ అని ఇచ్చామో విల్ గివ్ దట్ నేమ్ హియర్. సో లెట్స్ సేవ్ బోత్ ద కాంపోనెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి కింద డేటా అనేది పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ చేస్తే ఇక్కడ సబ్స్క్రైబర్లో ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ ద డేటా. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ మనం పబ్సబ్లో చూసాము అండ్ సేమ్ ఎగ్జాంపుల్ LMSలో కూడా చూసాము. సేమ్ ఎందుకు అంటే అక్కడ ఇక్కడ
డిఫరెన్స్ ఏ పాయింట్లో మనం చేంజ్ చేస్తున్నాము అనేది అర్థం అవ్వడానికి సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ పబ్లిష్ చేస్తాము. ఓకే, పబ్లిష్లో 3 పారామీటర్స్ ఉంటాయి: మెసేజ్ కాంటెక్స్ట్, మెసేజ్ ఛానల్ నేమ్ అండ్ పేలోడ్. ఈ పేలోడ్లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలనుకుంటున్నామో దాట్ విల్ డిఫైన్ హియర్. ఓకే, అండ్ సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో విల్ సబ్స్క్రైబ్ ఇట్. సబ్స్క్రైబర్లో కూడా సేమ్ మెసేజ్ కాంటెక్స్ట్ అండ్ దెన్ మెసేజ్ ఛానల్ నేమ్ అండ్ హ్యాండ్లర్. ఈ హ్యాండ్లర్లో విల్ గెట్ ద డేటా వాట్ వి పబ్లిష్డ్. ఓకే, పబ్లిషర్లో ఏదైతే డేటా పబ్లిష్ చేస్తున్నామో ఆ ప్రాపర్టీలో డేటాని గెట్ చేసుకొని విల్ స్టోర్ ఇన్ అ వేరియబుల్. ఆ వేరియబుల్ యూస్ చేసి మనం యూఐలో డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, yeah that's all I think about this LMS. అండ్ మనము ఈవెంట్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాము. డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్ యూస్ చేసి ఈవెంట్ని క్లోజ్ లాగా కూడా చేయొచ్చు. ఓకే, డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్ ఎందుకు యూస్ చేస్తాం? జనరల్గా ఏవైనా ఈవెంట్స్ కానీ మెథడ్స్ కానీ కాల్ చేస్తే వాటిని క్లియర్ చేయడానికి డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్ యూస్ చేస్తాము. రైట్, సో ఇక్కడ పేలోడ్లో మనం మల్టిపుల్గా ఉంటే ఇట్లా మల్టిపుల్ ఈ జేసన్ ఫార్మాట్లోకి చేంజ్ చేసి విల్ సెండ్ ఇట్. యూ కెన్ ట్రై దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఓకే, yeah, that's all about this lightning message service. Thank you.